ఎదుటి వాళ్లకు సమాధానం చెప్పనంత వరకు కూడా వీళ్ళ మాట చెలామణి అవుతుంది. మనం ఏ రోజైతే వాళ్లకు సమాధానం చెప్పి ఒక్క చిన్న కౌంటర్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఆడికి స్టాప్ అయిపోతుంది. కౌంటర్ ఇయ్యలేదనుకోండి, ఇక వ్యాసాల మీద వ్యాసాలు, పుస్తకాల మీద పుస్తకాలు, పేజీల మీద పేజీలు నింపి పడిస్తుంటారు. వాళ్ళకు తోడు ఇంకో నలుగురు తయారు చేసుకుంటారు మన మీద చులకనగా మాట్లాడడానికి. అట్లాంటప్పుడు వాళ్ళకి గట్టిగా కౌంటర్ ఇచ్చినామనుకో, మనం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. మన మైండ్ మంచిగా రిలాక్స్గా ఉంటుంది. మన జోలికి రాకుండా ఉండాలంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందే. ఇయ్యనంత వరకు మనం మంచి వాళ్ళమే. ఇచ్చామనుకోండి, ఇక వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళం అయిపోయినా పర్వాలేదు, కానీ ఇంకొక నలుగురికి ఛాన్స్ ఇవ్వకుండా ఫుల్ స్టాప్ పెట్టే మార్గం వెతుక్కోవాలి. లేదంటే క్యాన్సర్ పేషెంట్ కంటే అద్మానం చేసేస్తారు. మన జీవితాన్నే మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకొని ఆడుకొని ఇష్టం వచ్చినట్టు విసిరి పారేస్తూ ఉంటారు. నిజమే కదండి. ఇది మీకు ఎవరికైనా అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు. అనుభవించిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఎవరన్నా మనల్ని చులకన చేసి మాట్లాడితే గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు అక్కడికి నోరు మూసుకొని మన జోలికి రారు. మనం ప్రశాంతమైన జీవితం గడుపుతాం.